నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. క్రైస్తవ బోధకుడు ఎఫ్రాయిం ట్రస్ట్ అధినేత డాక్టర్ బిషప్ విలియమ్స్ మానవత్వం చాటుకుంటున్నారు. గోపాలపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇచ్చేసిన ఆయన వారి కుమారుడు మానిష్య బాబుతో కలిసి ఏడాదిన్నర క్రితం బస్సు ప్రమాదం గురై మంచాన పడ్డ వ్యక్తికి ఆర్థిక స్థితిని క్రైస్తవ బోధకుడు శ్యామ్ బాబుతో తెలుసుకుని వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మాకు హెల్త్ కార్డు కూడా లేదండి, ఉండటానికి ఇల్లు కూడా లేదండి. అయ్యారండి మాకు అయితేనండి ఇదిగోండి ఇతని పై పరిస్థితిని చూసి చేతులు రెండు ఇరిగిపోయినాయండి. అయ్యారండి చేతులు రెండేనండి. ఆ స్టాండ్ పిచ్చుకొని ఏదో 2 అడుగులు వేయమంటున్నారండి. అవి వేస్తుంటే అవి చేతులు వాసిపోతున్నాయండి. పిల్లలండి మా పిల్లలండి. మాకండి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదండి. మాకండి నా పిల్లలండి, చిన్న పిల్లలండి. చదువుకుంటున్నారా బాబు? బాగుండి హాస్టల్ గారు వద్దని అన్నారండి. ఓకే, అదే తర్వాత ముందు చదువు. ఓకేనమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు కనపాల అశోక్ కుమార్. అశోక్. జోసఫ్ అంకుల్ రాజమండ్రి విజయ హాస్పిటల్ అండి. ఏం పేరు నాన్న? నా పేరు అశోక్. అశోక్, ధైర్యంగా ఉండు. దేవుడు స్వస్థత దేవుడు సహాయం చేస్తారు, మనుషులు కాదు. మహాపరిశుద్ధులైన తండ్రి, నీ పరిశుద్ధ నామనకు స్తోత్రం. గొప్ప దేవ, ఘనుడా, గొప్పవాడా, ఇంకో సంవత్సరాలు అవుతుందని బాధపడుతూ ఉన్నారు. ప్రభువాన్ని వాదార్చడానికి నీ దాసుడు ప్రభు మరి విలియం సాయి గారిని, మనసే బాబు గారిని, మధుబాబు గారిని, ప్రభువానికి శ్యాంబాబు గారి ద్వారా నాయన మీరు తీసుకొచ్చిన విధానం బట్టి నీ పొందడం ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కార్యం నూతనపరచు. ఏ కాలైతే ప్రాబ్లం ఉందో దాన్ని సరిచేయండి. మా కొరకు రక్తం కార్చిన యేసు నామములో స్వస్థపరచండి. సాతాను దాని కొట్టని యేసు నామములో కోలుగొట్టండి ఆయన. ఇప్పుడే ఆ కాలు నుంచి యేసు నామములో బయటికి పోనుగా చక్కటి నడకను దగ్గర సహాయించి అయ్యా నీ దాసులు ఇప్పుడు గొప్పలు ఇప్పుతున్న సహాయించి తగిన ప్రతిఫలం ఉపకారం చేయటం మానుద్దని సెలవు ఇచ్చాడు. ఆయన పేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు సెలవు ఇచ్చాడు. దాసుల యొక్క గొప్పలు మీరు బలపరిచారు. చేసిన దానికి తగిన ప్రతిఫలం, దీవెన, ఆశీర్వాదం మీరు అనుకోవచ్చు. ఇచ్చిన భార్య బిడ్డలను మేలు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయడం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము తోడై గాయముల కట్టి శుద్ధీకరించి నడిపించును గాక. సరే, ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి. దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, ఇవి చూడండి, తీసుకోండి. దేవుడు ఇచ్చాడు మీకు. నడుస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన దేవుడు ఆదుకుంటాడు. స్థలం ఉందా? నా పేరు ఆశాజ్యోతి అండి. నాకు 2 బిడ్డలండి. మాది ఉక్కంపేట అండి. నా భర్తకి యాక్సిడెంట్ అయ్యి 1.5 సంవత్సరం బట్టి మంచం మీద ఉంటున్నాడండి నా భర్త. కనీసం మాకు హెల్త్ కార్డు లేదండి, ఏమీ లేదండి. మాకు ఇలాగండి మా బాధలు చెప్పుకుంటే శ్యాంబాబు గారి ద్వారా మేము విలియం సాయి గారి దగ్గరికి వచ్చామండి. విలియం సాయి గారు ఏమాత్రం వెనకాడకుండా మాకు ఆర్థిక సహాయం చేశాడండి. ఆయనకి మా కుటుంబం తరపున ధన్యవాదాలండి.